హాయ్ ఫ్రెండ్స్, నేను పాల తడకలు చేస్తున్నాను. నేనైతే కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇందాకలా ఈ కప్పుతో వరిపిండి తీసుకున్నాను కదా, కప్పు బెల్లం, వాటర్ పోసుకోవాలి. బెల్లం కరిగేదాకా పట్టుకోవాలి. కరిగితే చాలు, పాకం అవసరం లేదు. బెల్లం పాకొని వడగట్టుకోవాలి, ఎందుకంటే నలకలు ఉంటాయి, అదే పీసులు ఉంటాయి కదా, ఇలా వడబోసుకుంటే నలకలు ఏమి ఉండవు. 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. కొంచెం బెల్లం పాలక తారులోకి కొంచెం చప్పకుండకుండా స్వీట్ కోసం కొంచెం లైట్గా, కొంచెం నెయ్యి, చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ కొంచెమే తీసుకోవాలండి. పిండి దీంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేనైతే చిక్కన పాలు తీసుకున్నాను. అసలు నేను వాటర్ యాడ్ చేయలేదు. కొంతమంది యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోపోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు వాటర్. ప్లేట్లో తీసుకున్నానండి. ఇలా కలుపుకోవాలి. పాలు అలా మరగాలి. పాలు కాగాయండి. సబ్బియం అండి, నేనైతే 1 అవర్ నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకుని వేసుకుంటే తొందరగా అవిద్ది, తొందరగా ఉడికిపోతాయండి. ఇందులో వాటర్ పోసుకున్నానండి, కొంచెం వేసుకున్నానండి, చేత్తో ఇలా చేసుకున్నాను. ఉడికాయండి సబ్బియం. ఇవైతే వేసుకోవాలి, ఇందాక చేసి పెట్టుకున్నాను కదా, వేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్నాను అండి. తిప్పకూడదు, ఇరిగిపోతాయి. ఊరకలా అలా అనాలి. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. జీడిపప్పు, కిస్మిస్ అండి, కొబ్బరి ముక్కలు వేగాయి, దీంట్లోనే వేసుకున్నాం. ఇలా వేపుకోవాలి, ఇలా తిప్పుకోవాలి. ఉడికిందా ఉడకలేదా అనేది ఇలా స్పూన్ పెట్టి చూసుకోవాలి. ఇలా కట్ అవుతే ఉడికినట్టు అయిపోయిందండి. అలా పిండి కలుపుకున్నాం కదా మిశ్రమం, అది దీంట్లో పోసుకోవాలి. ఊరకలా అలా అనాలి, తిప్పకూడదు, ఇరిగిపోతాయి. పాల తడకలు కదా వేసుకున్నాం కదండి. ఇలా ఊరకలాగా అడుగు నుంచి ఇలాగా కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలండి. మరింత అవసరం లేదు. ఇలా చిక్కబడిందండి. ఇందాక అలా బెల్లం కరిగించుకున్నాను కదా, అవి ఇలా తిప్పుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక అలా పెట్టుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి, చిన్నగా తిప్పుకోవాలి, లేకపోతే తిరిగిపోతాయండి. పాల తడకలు రెడీ అయిపోయాయండి. ఇలాగా చాలా టేస్టీగా బాగుంటుంది. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు పాల తడకలు.